ఏపీలో ఉల్లి రైతులకి కిలోకి 30 పైసలే గిడుతుందటండి. ఏపీలో రైతులను నిండా ముంచిన ఉల్లి అని ఒక కథనం వచ్చింది. ఇప్పుడు మనం దాని విషయంలో పూర్తిగా తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉల్లి రైతుల పరిస్థితి దారుణంగా తయారైందని చెప్పడంలో ఎలాంటి అబద్ధం లేదండి. ఏపీలో ఉల్లి పంట రైతుల కంట కన్నీరు తెప్పిస్తా ఉంది. కిలో ఉల్లిపాయ ధర కేవలం 30 పైసలు పడిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. కనీసం పెట్టిన పెట్టుబడి రావట్లేదు, కన్నీరు మిన్నూరు అవుతా ఉన్నారు. కర్నూలు మార్కెట్ చరిత్రలోనే ఉల్లి ఇంత పతనం కావడం అనేది ఇదే మొదటిసారి అని అన్నదాతలు విలపిస్తూ ఉన్నారండి. ప్రస్తుత మార్కెట్లో కిలో ఉల్లి ధర దారుణంగా పడిపోయింది. కేవలం 30 పైసలకే మార్కెట్లో లభిస్తూ ఉంది. కనీసం ₹1 కూడా ఉల్లి ధర పలకడం లేదు. పెద్ద ఎత్తున మార్కెట్కు ఉల్లి దిగుమతి అవుతున్న క్రమంలో మార్కెట్లో ధర లేకపోవడం ఉల్లి రైతును దిక్కుతోచని స్థితిలో పడేస్తుంది. మార్కెట్ ద్వారా ఉల్లిని కొనుగోలు చేస్తున్న అధికారులు క్వింటాల్ ఉల్లిని ₹1,200 కొనుగోలు చేస్తూ ఉన్నారండి. కొనుగోలు చేసిన ఉల్లిని తిరిగి వేలం వేసే వ్యాపారులకు విక్రయిస్తూ ఉన్నారు. అయితే ఇందులో క్వింటాలకు ₹30 మాత్రమే ధర పలకడం నష్టానికి కారణంగా మారింది. అంటే కిలో ఉల్లి ధర కేవలం 30 పైసలు మాత్రమే పలుకుతుందని పరిస్థితి అర్థమవుతోంది. గత సంవత్సరం ఉల్లి రైతులకు క్వింటాలకు ₹6,000 ధర పలుకుతోంది. ఈ సంవత్సరం కూడా మంచి ధర వస్తుందని ఉల్లి రైతులు పెద్ద ఎత్తున ఉల్లిని సాగు చేశారు. అయితే ప్రస్తుతం ఉల్లి ధర మాత్రం పలకడం లేదు. వర్షాలు కురుస్తూ ఉండడంతో పంట కూడా కుళ్ళిపోతూ ఉంది. ఉల్లిని కర్నూలు మార్కెట్ తీసుకెళ్లి కొనే దిక్కులేక సరుకును తిరిగి వెనక్కు వెళ్ళలేక అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక మార్కెట్ ద్వారా కొనుగోలు చేస్తున్న ఉల్లిని కొనే నాదుడే లేడు. ఇప్పటి వరకు 5,000 టన్నుల ఉల్లిని మార్కెట్ కొనుగోలు చేయగా ఇందులో కేవలం 2,000 టన్నుల సరుకు మాత్రమే రైతు బజార్లకు, రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు, హైదరాబాద్కు పంపించారు. ఇంకా 3,000 టన్నుల ఉల్లి మార్కెట్లోనే ఉండిపోయింది. ఉల్లికి మార్కెట్ ధర లేకపోవడంతో వ్యాపారులకు అతి తక్కువ ధరకు విక్రయించడం వల్ల ఇప్పటికే ₹1.5 కోట్ల నష్టం వచ్చింది. ఇక కుళ్ళిపోయిన ఉల్లి వ్యాపారులు కొనుగోలు చేయగా ఉల్లి ద్వారా మరొక 2 కోట్లు వృధా అవుతుందని రైతులు అంచనా వేస్తా ఉన్నారు. మొత్తంగా ఏపీలో 6 కాలం శ్రమించి ఉల్లి సాగు చేస్తున్న రైతన్న ధర లేక అల్లాడిపోతున్నాడు. పెట్టుబడి కూడా రాదని లబోదిబోమంటున్నారు. ఏది ఏమైనా ఉల్లిదారులను ఆదుకోవడం ప్రభుత్వం తక్షణ కర్తవ్యం అని అంటున్నారండి. మరి ఈ విషయంలో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటూ ముందు చూడాలి.